ఏ విషయాలు చెప్పాలని అనుకోవట్లేదండి ఈ వీడియోలో. కానీ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి మనిషి దేని కోసమైతే అన్వేషిస్తుంటారో అది ఎక్కడ దొరుకుతుంది అన్న విషయాన్నైతే ఇక్కడ చెప్పాను. మరి నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ మీ నిజ జీవితంలో మీరు కూడా అనుభూతి చెంది ఉంటే మీరు కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు టక్ 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 అని నొక్కకుండా, ఫార్వర్డ్ చేయకుండా ప్రతి ఒక పాయింట్‌ని వినండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ఇది మీ లైఫ్‌లో జరిగింటే మీరు ఏమి అన్వేషిస్తున్నారు అన్నది కూడా తెలుసుకోండి. ఓకేనా? సిద్ధమా మరి? ఓకే. మనిషి యొక్క అన్వేషణ. మనిషి మనసు చాలా చంచలమైనది. ఎప్పుడు ఏదో ఒకటి కావాలి అనేసి అన్వేషిస్తూనే ఉంటాడు. అది ఎలా అన్వేషిస్తున్నాడు అని చూద్దామా? మొదట ఒక మనిషి మొదట తాను బ్రతకడానికి అన్వేషణను మొదలు పెడతాడు. అంతటితో ఆగుతాడా? లేదు. తరువాత ఒకటి కావాలి అని అన్వేషణ మొదలుపెట్టినప్పుడు తనకి కొన్ని అవసరాలొస్తాయి. తన అవసరాలు తీర్చుకోవడానికి మళ్ళీ పయనిస్తాడు. తరువాత తను సుఖపడటానికి నేనింత సంపాదిస్తున్నాను, ఇన్ని సౌకర్యాలు చేసుకున్నాను. మరి నేను సుఖపడాలి కదా! నాకా సంతోషం ఎక్కడి నుంచొస్తుంది? ఆ ప్రశాంతత ఏంటి? అని తెలుసుకోవడానికి మళ్ళీ అన్వేషణ మొదలుపెడతాడు. తరువాత ఇన్ని చేస్తున్నాను, ఇంతటితో ఆగిపోతే ఏమైనా బావుంటుందా? లేదు లేదు. నేనే గొప్పవాడిని అని నిరూపించుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు. తరువాత గొప్పవాడిని అని నిర్మించుకున్న తరువాత తను చెప్పిన విషయాలు వినాలి కదా అందరూ. తనొక స్టేజ్‌కి వెళ్ళిపోయాక తను చెప్పిన విషయాలు వినాలి కదా! అలాగే తర్వాత అందరిని శాసించడానికి ప్రయత్నిస్తాడు. ఇలా మనిషి అన్వేషిస్తూనే ఉంటాడు జీవితాంతం. ఇప్పుడు గూడా మీరు కళ్ళు మూసుకోండి. మీ మనసు ఎంత వేగంగా ఏమేం కావాలని పరిగెడుతుందో ఆలోచించండి. అలా ప్రతి క్షణం మనసు ఏదో ఒకటి ప్రేరేపిస్తుంది. మనిషి దాని వెనకాల పరిగెత్తడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు సంతోషం కొరకు, కొన్నిసార్లు ఆధిపత్యం కొరకు, ఎప్పటి వరకంటే మనిషి మృత్యుదేవతను ఆసరించే వరకు తన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఎంత ధనమొచ్చినా ఇంకా కావాలి అన్న ఆశ. కష్టాలొస్తే ఈ కష్టాలను తీర్చుకోవడం ఎలాగా? నాకే ఎందుకు ఇలాంటి కష్టాలొస్తున్నాయి అని ఆలోచనలలో అన్వేషిస్తుంటారు. తన అన్వేషణలో చివరి ఘట్టం వచ్చినా కూడా అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఏంటది? మృత్యుదేవత దగ్గరకొచ్చినా కూడా ఇంకా నేనేదో చెయ్యడం ఆగిపోయిందే అనేసి శేషంగానే మిగిలిపోతుంది. అంటే అన్వేషణ ఇలాంటి వారికి మనశ్శాంతి, సుఖం, ప్రశాంతత, తృప్తి కలగకుండానే వెళ్ళిపోతారు. అంతే ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మరి మీరు ఆలోచించరా? చెప్పండి. మరి అన్వేషణకు ముగింపెక్కడ దొరుకుతుంది? మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా? మీకు కూడా ముగింపు కావాలనుందా? వద్దా? కావాలనే ఉంటాది. చూడండి. మనిషి అన్వేషణ అంతం లేని యాత్ర లాంటిది. ఎంత దూరం వెళ్ళినా అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్దామనే ఉంటది. మనిషి జీవితం ప్రతి క్షణం అన్వేషిస్తూనే ఉంటుంది. అతడు మొదట బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. తరువాత భోజనం కోసం, నీటి కోసం, ఆశయం కోసము పరుగులు పెడుతూనే ఉంటారు. ఇది జీవితానికి వేసే మొదటి పునాది. అతనికి అది కూడా సరిపోదు. ఇంకా ఏదో కావాలి. తరువాత అవసరాలు తీర్చుకోవడం మొదలుపెడతాడు. తరువాత అవసరాలంటే వస్త్రం, ఇల్లు, సౌకర్యాలు, అద్దె ఇల్లున్న వాళ్ళకి సొంత ఇల్లు కావాలి. మీరే చూడండి మిమ్మల్ని ఒక విష్ లిస్ట్ రాయమంటే 1 రాసారా? 2 రాసారా? దాదాపుగా 2, 3 పేజీలు రాసారు. ఇంకా వదిలితే ఒక బుక్ రాసేవాళ్ళు. అన్ని అన్వేషణలున్నాయి మీ మనసులో. అవునా? ఇవన్నీ సాధించిన తరువాత మళ్ళీ మొదలుపెడతాడు. నాకు తృప్తి లేదు అనేసి. ఇన్ని సాధించినా నాకు మనసుకి తృప్తి కలగలేదు. సుఖం కోసం పరిగెత్తే మనిషికి
జీవనం సరిపోయే సుఖం కావాలి. సుఖం వస్తే ఆనందం కావాలి. ఆనందం వచ్చిన తర్వాత ఆధిపత్యం కావాలి. ఆధిపత్యం వస్తే ఆటోమేటిక్‌గా గర్వం, అహంకారం వచ్చేస్తుంది. ఆ అగర్వం, అహంకారం వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు నీ నుంచి దూరమైపోయి నీకు మిగిలేదేంటి? ఒంటరితనం. తను అనుకున్నవన్నీ సాధించాడు. అన్నీ తనకు దొరికింది. కానీ ఎందుకు ఒంటరిగా ఉన్నాడు? ఎందుకంటే ఆధిపత్యంలోనే ఉండిపోయాడు. అహంకారంతోనే ఉండిపోయాడు. అది చెయ్యడం వల్ల తనకు మనశ్శాంతి అన్నది పూర్తిగా కరువైపోయింది. మనశ్శాంతి లేదు. ఎప్పుడూ ఒకరిని ఆధిపత్యం చేయడంతోనే ఆగిపోయాడు కానీ, మనశ్శాంతి అన్నది లేకుండా పోయింది. అవునా? కాబట్టి డబ్బు వెనకాల కొంతమంది ఏం చేస్తారు? డబ్బు వెనకాల పరిగెడతారు. అది పరిగెత్తే కొద్దీ అది దూరం జరుగుతుందే గానీ, నీ చేతికెప్పుడైనా దొరికిందా? దొరకలేదు. దానికోసం అన్వేషిస్తారు. అది దొరికిన తరువాత దాంతో ఎలాగ ఇంకా గొప్పగా వెళ్ళాలి అనేసి అన్వేషిస్తారు. అది ఎవరికైనా ఇతరులకి ఇవ్వాలంటే మనసొప్పుకుంటుందా? ఒప్పుకోదు. అది ఉన్నా కూడా కష్టమే, లేదన్నా బాధ. ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారన్న భయంతో అన్వేషిస్తాం కాపాడుకోవడానికి. లేదు అంటే దాన్ని పట్టుకోవడానికి అన్వేషిస్తాం. సో, మనిషి జీవితం చివరి వరకు అన్వేషణలోనే మునిగిపోతోంది. సుఖం కోసం పరిగెత్తే మనిషి పరిగెడుతూ, 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 పరిగెడుతూ చివరిగా తెలుసుకుంటాడు. మనకు కావలసిన ఆనందం బయట దొరికేది కాదు. తనలో దాగి ఉన్న ప్రశాంతతనే నిజమైన సంతోషమని అప్పుడు తెలుసుకుంటారు. అప్పటికి జీవితమంతా సమసిపోయుంటుంది. భక్తి కూడా భక్తి అప్పుడొస్తది. వయసులో ఉన్న కాలమంతా ఏదో ఒక దానిపైన మాయ వెనకాల పరిగెత్తి, 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 పరిగెత్తి అక్కడ ఏమీ దొరకకపోయేటప్పటికి అలసిపోయి భగవంతుడా! నువ్వే నాకు దిక్కు. నువ్వే నాలో ఉన్న మనశ్శాంతిని, నాలో నేనెవరు అని తెలుసుకునే శక్తిని నాకు ప్రసాదించు అనేసి చివరి ఘట్టమైన భగవంతుని దగ్గరికి వస్తాడు. జీవితాంతం అన్వేషించిన తరువాత మనిషి చివరగా ఆగి వెనక్కి చూస్తాడు. ఇంతకాలం నేను ఏం వెతికాను? అసలు నేను ఏం సాధించాను? ఏం ఎత్తిపెట్టుకున్నాను? అప్పుడు తెలుస్తుందండి తనకి. తాను వెతికిన సుఖం, సంతోషం డబ్బులో ఉందా? లేదు. గౌరవం పదవిలో ఉందా? లేదు. అలానే తాను వెతికిన శాంతి ఇతరులపై ఆధిపత్యం చెలాయించడంలో ఉందా? లేదు. ఎక్కడుందింకా? తనలోనే ఉంది. కానీ తనలో ఉందన్న విషయం తనకు తెలియట్లేదు. పరిగెడుతూనే ఉన్నాడు. అప్పుడు అయితే తాను తనలోకి ఇప్పటి వరకు చూడలేదు కాబట్టే తనలో ఆ సంతోషం ఉంది అన్న విషయం తనకు తెలియకుండా పోయింది. ఇలా తనలోకి తను చూసుకోకుండా ముందుకు ఏదో ఒకటి సాధించాలి, 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 ఆధిపత్యం తీసుకోవాలి, వాటిని ఆక్రమించాలి, వీటిని ఆక్రమించాలి అనేసి గౌరవం, పరువు, ప్రతిష్ట, మాట అబ్బబ్బబ్బా! చెప్పుకుంటా పోతే 100, లక్షలున్నాయండి. వీటన్నిటి పైన వెళ్తూనే ఉన్నామనుకోండి, వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్తే వాడి జీవితం సశేషంగానే మిగిలిపోతుంది. సంపూర్ణం అవ్వదు. తనలోని శాంతిని గుర్తించకపోయిన మనిషి ఎప్పటికీ తృప్తి పొందడు. అందుకే మన పెద్దవాళ్ళు, పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. సుఖాన్ని, సంతోషాన్ని బయట ఎక్కడా వెతకకు. అది నీ అంతరంగంలోనే దాగి ఉంది. అందుకే నువ్వు ఎవరు? నిన్ను నువ్వు తెలుసుకో. నీలోకి నువ్వు చూడు. అప్పుడే ఆ సుఖం, సంతోషం, ఆ మనస్తృప్తి అన్నది నీకు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరందరూ అన్వేషిస్తున్నారా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? కమెంట్ చేయండి. మీరు అన్వేషిస్తున్న డబ్బు, పరువు, గౌరవం, సంతోషం, పిల్లలు వీటన్నిటిలో ఎక్కడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఆలోచించి సమాధానం చెప్పండి. మీరు కమెంట్ చేయండి. నేను చూస్తాను. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలా అన్వేషించకుండా అన్నిటినీ భగవంతుని పాదాల చెంతన వదిలేసామంటే ఆ భగవంతుడే మనకు దారిని చూపిస్తారు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.